ఏంటి కోటరు యాడుకో ముస్తాబోతుండవు? అవును మేట్రో, పనికి పోవాలా. పోకుండా ఇదిగో దుడ్డట్టు వస్తుంది, తినడానికి తిండట్టు వస్తుంది. యా నువ్వు పొద్దు మానేస్తున్నావా ఏంది? నేనే కాదు, నువ్వు కూడా మానేయాల. ఏంది పాపా, నిన్నటిదాకా పని లేక అల్లాడినాను. నీకంటే ఆటో ఉండదు, తోలుకుంటా ఉంటావు. పని మానేసుకుని ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావు నన్ను? ఇవాళ మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అదే పాపా, ఎందుకని? పంపతీసి నీ పుట్టినరోజు గాని కాదు కదా? దానికి చాలా టైం ఉందిలే, కానీ అంతకంటే స్పెషల్ డే ఇవాళ. ఏందని కదా అంత స్పెషల్? పాపా, నువ్వు అట్ట నన్ను సతాయించకుండా విషయం ఏంటో చెప్పు. ఇంట్లో అమ్మ బర్త్డే పార్టీకి నువ్వు కూడా రావచ్చని మావయ్య గారు చెప్పారంట. నిజంగానా? హ్మ్, ఓ పాపా, సరిగ్గా విన్నావా లేదా? నీ మాటిని లోనికి పోయినానంటే పులి మీద పడి రక్కేస్తుంది. లేదు, మావయ్య గారిని మీ అత్తయ్య గారు ఒప్పించారంట. ఆయన సరే అన్నారంట. ఆ హే, ఏంది బాబా నువ్వు చెప్పేది? ఇంట్లో పార్టీకి నేను రావడానికి మా పులి ఒప్పుకున్నాడా? ఎంత శుభవార్త చెప్పినావు బాబా. ఈ ఆనందంలో ఏం చేయాలనో అంతు పట్టట్లేదు. ఏ చిరు, వదులు. అయ్యో వదులు, దించు. నువ్వు చెప్పింది మామూలు విషయం అనుకుంటాడావా? అయ్యో, ఎంత మా అత్త చెప్పినా గుమ్మం దాకా ఒప్పుకుంటాడు గానీ లోనికి రమ్మండం మామూలు విషయం కాదు పాపా. నిన్ను జస్ట్ పార్టీకే పిలిచారు, నువ్వు మరీ ఎక్కువ ఆనందపడిపోకు. సరేలే, అట్టైనా లోనికి పోతాం. మా అత్తను కలుసుకుంటాము, మా అన్నోళ్ళని కలుస్తాము, అయ్యో, కాసేపు సరదాగా ఉంటాం. ఆ అవకాశం అయినా ఇచ్చినాడు కదా, అది చాలు నాకు. అయ్యో, నన్ను దింపుతావా లేదా? ఓ, నువ్వు ఇంకా పైన ఉండవా? చూసినావా, ఈ ఆనందంలో నీ బరువు కూడా తెలియటం లేదు నాకు. ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు.